హాయ్ హలో అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింతపండు పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ ఇష్టమైన రెసిపీ. దీన్ని ప్రిపేర్ చేయాలంటే టైం పడుతుంది, ప్రాసెస్ ఎక్కువ అనుకుంటాం. కానీ నేను చేసినట్లుగా చేస్తే చింతపండు పులిహోరని క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, 2 నిమిషాల్లో చింతపండు పులిహోర ఎలా అవుతుందా అని ఆలోచిస్తున్నారు కదా. మరైతే ఇంకెందుకు ఆలస్యం, పదండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం బౌల్లో 800 గ్రాముల చింతపండుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 1 లీటర్ హాట్ వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్ని వేసుకొని నానబెట్టుకోవడం వల్ల చింతపండు త్వరగా నానిపోతుంది. ఇలా నానిన ఈ చింతపండుని నేను చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ సహాయంతో ఎలాంటి తొక్కు రాకుండా వడకట్టుకోవాలి. మిగిలిపోయిన ఈ చింతపండు పేస్ట్ని పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే రసం పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. లేదా రాగి లేదా ఇత్తడి పాత్రల్ని క్లీన్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి డస్ట్ రాకుండా ఉండడం కోసం మరొకసారి ఈ చింతపండు జ్యూస్ని మనం వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకున్న ఈ జ్యూస్ని పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు జ్యూస్ తీసుకున్నంత వరకే మనకు పని ఉంటుంది. తర్వాత ప్రాసెస్ అంతా చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకుని మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు జ్యూస్ని వేసేసుకోవాలి. జ్యూస్ మొత్తాన్ని వేసేసుకొని దీనిలోకి 1 స్పూను పసుపు, 2 స్పూన్ల రాక్ సాల్టు, అలాగే ఒక 200 గ్రాముల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 గుప్పెళ్ళ కరివేపాకు, 1 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూడండి పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి 150 గ్రాముల నువ్వుల నూనెను వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ పులుసు ఉడికేలోగా కారం లేని 6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూడండి పులుసు చిక్కబడింది. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసి మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చింతపండు పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయ చాలా రుచిగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చూడండి పులుసు చిక్కబడిపోయింది. అలాగే పచ్చిమిర్చి, ఆయిల్ అన్నీ సపరేట్ అయి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న ఈ మెంతులు ఆవాలని పక్కన పెట్టుకోవాలి. నేను రైస్ని ముందుగానే సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ముందుగానే ఉడికించుకున్న చింతపండు గుజ్జుని రైస్కి ఎంతైతే అవసరమవుతుందో అంత మాత్రమే యూజ్ చేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూను ఆవాలు మెంతుల పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే పులుపు అలాగే సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రైస్లోకి పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి తాలింపుని రెడీ చేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 100 గ్రాముల వేరుశనగ పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 గుప్పెళ్ళ కరివేపాకు, 5 ఎండుమిరపకాయలని తుంపుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూను ఇంగువని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1/2 స్పూను పసుపుని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ పోపుని మనం ముందుగానే చింతపండు గుజ్జు కలిపి పెట్టుకున్న ఈ రైస్లోకి వేసేసుకొని ఈ పోపు మొత్తం రైస్లోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా యమ్మీగా టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. వేయించిన జీడిపప్పుని వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్టీ పులిహోరని సర్వ్ చేసేసుకోవడమే. మిగిలిపోయిన ఈ చింతపండు గుజ్జుని ఏదైనా స్టీల్ కంటైనర్లోకి కానీ గ్లాస్ కంటైనర్లోకి కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు స్టోర్ ఉంటుంది. ఇలా ఈ పులుసుని స్టోర్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ ఉన్నప్పుడు చిన్న తాలింపుని పెట్టుకొని ఇలా పులిహోరని రెడీ చేసుకోవచ్చు.
నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.